ఒక గ్రామంలో శంభు అనే ఒక సోమరి యువకుడు ఉండేవాడు. శంభుకి ఇష్టమైనవి రెండే రెండు, తినడం, పడుకోవడం. అమ్మ తిట్టినా, నాన్న అరిచినా శంభుది ఒకటే మాట: రేపు చేస్తా, ఇవాళ కాదు. ఒకరోజు అమ్మ వచ్చి, ఒరే శంభు లేవరా, మిట్ట మధ్యాహ్నం అయింది అంటుంది. అబ్బ లేస్తాలే అమ్మా, ఇంకా సాయంత్రం కాలేదు కదా అని మళ్ళీ పడుకుంటాడు. నాన్న వచ్చి, నీ వయసులో నేను పొలంలో కష్టపడేవాడిని అంటూ అరిచాడు. అయినా సరే మళ్ళీ పడుకుంటాడు. అప్పుడే ఊరిలో చెరువు తవ్వే పని ఉంది అని చాటింపు వేస్తారు. అందరూ పనికి వెళ్తారు. శంభు స్నేహితుడు వచ్చి, లేరా పనికి వెళ్దాం అంటాడు. చెరువు ఎక్కడికి పోదులేరా, రేపు వస్తా అని మళ్ళీ పడుకుంటాడు. ఇది ఇలా ఉండగా శంభు వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం పాడవుతుంది. ఇక ఇల్లు పొలం నువ్వే చూసుకోవాలిరా అని శంభు వాళ్ళ నాన్న శంభుతో అంటాడు. ఆ రాత్రి శంభుకి నిద్ర పట్టదు. ఏం చేయాలో అర్థం కాదు. ఉదయాన్నే లేచి మొదటిసారి పొలంలోకి అడుగు పెడతాడు. శంభుకి ఎండలో చెమటలు పడుతున్నాయి, చేతులు నొప్పి పెడుతున్నాయి. కానీ మనసులో తెలియని మార్పు. అక్కడే కూర్చొని ఈ అలసటలో ఏదో సంతృప్తి ఉంది అని అనుకుంటాడు. ఇక నుండి ఈ పొలానికి నువ్వే యజమానివి అని గర్వంగా అంటాడు అక్కడికి వచ్చిన శంభు వాళ్ళ నాన్న. శంభు సోమరితనం నన్ను నిద్రపుచ్చింది, కానీ ఈ మట్టి నన్ను నిలబెట్టింది అని అనుకుంటాడు. అప్పటి నుండి శంభు సోమరితనం వీడి పని చేసుకుంటూ ఆనందంగా జీవించేవాడు.